వానదేవుడు కరుణించడు, ప్రకృతి కరుణించదు. అదేమంటే వైజాగ్ ఉదు తుఫాన్ వచ్చి ఈయనంటే హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి ఆ తుఫాన్ని ఆపేస్తాకి ప్రయత్నం చేశాడు బాబు గారు. మా ఏబిఎన్ రాధాకృష్ణ, మా బిఆర్ నాయుడు, మా వీళ్ళు చెప్తారు. చంద్రబాబును చూసి తుఫాను కూడా దాదాపు వైజాగ్ అంటే 20 కిలోమీటర్ల దగ్గరికి వచ్చి ఈయన చూసి ఒరిస్సాలోకి వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళు చెబుతుంటారు. కాబట్టి ఇటువంటి పనికి మాలిన మాటలు చెప్పేటువంటి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, మోడీ గారిని, బీజేపీ పార్టీని, వీళ్ళందరినీ కూడా ఈ పక్కన చంద్రగాల్లో బుడమేరులో పడేద్దాం, సముద్రంలో కలిసిపోతారు. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుసారం లేదు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారి వయసు 50 సంవత్సరాలు. ఆయన ఒక్కడే నేను మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి, మీ కుటుంబాలకి మీ ప్రాంతానికి మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పి ధైర్యంగా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఏం చెప్తాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, నేను మంచి చేశాను నాకు ఓటేయమని అడగడు. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది నాకు ఓటేయండి అంటాడు. మనం 2014లో కూడా చూసాం, రాష్ట్రం విడిపోతే ఈ విడిపోయినటువంటి రాష్ట్రాన్ని బాబు గారు అయితేనే కాపాడతాడు, ఈయన అనుభవంతో ఈయన కాపాడతాడని చెప్పారు. మరి అనుభవంతో ఏం కాపాడాడు ఈయన? 2014 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు పార్టీ పెట్టి అడావుడిగా 15 రోజుల ముందు పోటీ చేయడానికి నాకు అభ్యర్థులు లేదు, నాకు టైం లేదు కాబట్టి బాబు గారికి సపోర్ట్ అన్నాడు. రాష్ట్రంలో కేంద్రంలో మోడీ గారు ఉంటే మనకి బ్రహ్మాండంగా నిధులు వస్తాయని చెప్పాడు. 4 సంవత్సరాలు కాలక్షేపం చేసి ఈయన బ్లాక్ షర్ట్ వేసి ఏదో నిరసన దీక్షలు అని చెప్పి మోడీ భార్య వదిలేసింది, మోడీ గారికి పిల్లలు లేరు, మోడీ గారి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, సర్వనాశనం చేశాడు, నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు అని చెప్పి మనందరికి కూడా బిల్డప్ ఇస్తా రాష్ట్రం అంతా దేశం అంతా తిరిగాడు. ఈరోజు చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఆయనకి బయటికి రావాలంటే పక్కన దత్తపుత్రుడు ఉండాలి, ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉండాలి, వెనకాల షర్మిల గారు కాంగ్రెస్ చెల్లెమ్మ ఉండాలి, ముందు బీజేపీ పురంధరేశ్వర బీజేపీ వదినమ్మ ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ చాలక పైన నెత్తి మీద మోడీ గారు ఉండాలి, కిందేమో అమిత్ షా గారు ఉండాలి. ఇంతమంది ఉంటే కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల యొక్క దీవెనలతో, ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అవుతానని చెబుతున్నాడు. వీళ్ళు మొత్తం కూడా 6-7 ఉన్నారు. వీళ్ళకి తోడు మా ఏబిఎన్ రాధాకృష్ణ, ఆ బిఆర్ నాయుడు, TV5, ఆ మహా టీవీ పౌడర్ డబ్బగడు ఒకడు, అదేవిధంగా ఈటీవీ డ్రామోజీరావు, ఈ 10-11 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మావాళ్ళే అంటే మాకు అమ్మాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి తహతహలాడిపోయి ఓ కింద పడి గొడ్డలు చించుకుని ఓ దొరుకుతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 1000 మంది చంద్రబాబులు, 1,00,000 మంది చంద్రబాబులు, 1,00,000 మంది పవన్ కళ్యాణ్లు, లేకపోతే 10 లక్షల మంది మోడీ గారు కలిసినా కూడా దేవుడు కన్నా ఎవరో శక్తివంతులు కారు. నీతిగా నిజాయితీగా పరిపాలన చేసినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉంటాయి. ఇక్కడ 5 కోట్ల మంది జనవాశీస్సులు ఉంటారు. సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమర ఉదయిస్తాడో నాకు తెలియదు, కానీ రేపు మేలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఎవడో ఇంకా పుట్టలేదు, పుట్టబోడని తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 100% ఓడించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే నిన్ను పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ప్రతిజ్ఞలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలోకి తొక్కాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పించాలి అని అడిగితే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు, చెప్పడు పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. ఈరోజు అదనంగా బీజేపీ, 3వ పార్టీ బీజేపీ వచ్చి కలిసింది. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు ఆ బీజేపీ 1% ఉన్నటువంటి బీజేపీతో అలయన్స్ కలవటానికి ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేశారో మనం చూసాం. 3 రోజులు సిగ్గు శరం లేకుండా 76 ఏళ్ల వయసు వచ్చింది. ఆయనకన్నా చిన్నాళ్ళు అక్కడ ఉంది. 76 సంవత్సరాల వయసులో 3 రోజులు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి అమిత్ షా గారిని కలిసి వాళ్ళు చెప్పినటువంటి అన్నిటికీ కూడా ఒప్పుకొని బీజేపీతో కలిశాడు. ఆయనే నరేంద్ర మోడీ గారిని నల్లచొక్క వేసుకుని, ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు, ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి మరి నిరసన దీక్షలు అని చెప్పి మొన్న ఎన్నికల ముందు ఆయనే తిరిగాడు.
పవన్ కళ్యాణ్ గారేమో మోడీ గారు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడని చెప్పి తిట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు మరి ఆ పాచిపోయిన లడ్డూల కోసం ఈ నల్ల షర్ట్ ఏమైందో తెలియదు. గోద్రా అల్లర్లో ముస్లింస్ ఊతకోత కోసాడు, అది మత్తత్వ పార్టీ అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. నిన్నగాక మొన్న మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దీనికి కేంద్ర ప్రభుత్వం అందే బాధ్యత, అది మత్తత్వ పార్టీ అని మోడీ గారిని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. వాళ్ళ ఆ మత్తత్వ పార్టీతో ఎందుకు కలిసావంటే చంద్రబాబు నాయుడు గెలవడు, జగన్మోహన్ రెడ్డి గారు 50 కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఒక కేసులో వెళ్ళి 52 రోజులు ఉన్నాడు, ఇంకా కేసులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈయన అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండాలి. నరేంద్ర మోడీ గారు కాపాడతాడు కాబట్టి ఆ పార్టీకి ఓట్లు లేకపోయినా ఈయనకి సిగ్గు లేకుండా వెళ్ళి 3 రోజులు అక్కడ వాళ్ళ గేట్ల దగ్గర పడిగాపులు కాడి వాళ్ళకి నీకు ఇన్ని సీట్లు ఇస్తానని చెప్పి మరి మాట్లాడుకుని వచ్చి ఇక్కడ అలయన్స్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న దృక్పథంతో పనిచేస్తున్నారు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిందే, గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తున్నాడు, చేశాడా? చేయలా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలా. రైతులకు ఉన్నటువంటి 87,000 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేస్తా ఉన్నాడు, చేశాడా? చేయలా. 5 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలా. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి. కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పెన్షన్లు పెంచే కార్యక్రమం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నాడు నేళ్ల స్కూళ్ళు రూపురేఖలు మార్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా 2,57,000 కోట్ల రూపాయలు బట్టన్లకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకి డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం మీరు బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా తోడుగా నీడగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. 76 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాజకీయం అంటే ఏంటో తెలదో, ప్రజాసేవ అంటే ఏంటో తెలవక కుప్పిగంతులేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి గాలికి వదిలేసింది బీజేపీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం నిర్మాణం చేస్తాం 100% అని చెప్పి అది చంద్రబాబుకి అప్పచెప్పి దానికి సకాలంలో డబ్బు లేకుండా దాన్ని నత్తనడక నడిపిస్తోంది బీజేపీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి మైన్స్ ఇమ్మంటే ఇవ్వకుండా దాన్ని అమ్మకానికి పెట్టినటువంటి పార్టీ బీజేపీ. ఈ బీజేపీని, ఈ తెలుగుదేశం పార్టీని, జనసేన మూడింటిని కూడా మన పక్కనే ఒక 100 అడుగులు వెళ్తే బుడమేరు ఉంటుంది, మీకు బాగా దగ్గరగా ఉంటుంది. ఆ 3 పార్టీలని కలిపి ఆ బుడమేరులో పారేయాలని చెప్పి 76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు మొన్న జైల్లో ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు, నాకు బెయిల్ కావాలని అడిగాడు. ఎందురా బాబు నీకు బెయిల్ దొంగవని అడిగితే నాకు ఒక కిడ్నీ వాసిపోయింది, ఒక కిడ్నీనే పనిచేయట్లేదని ఆయన రికార్డు ఇచ్చాడు. ఒక కన్ను పనిచేయట్లేదు, కనపట్లేదు, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు. మెదడు పనిచేయట్లేదని చెప్పాడు. ఈ స్కిన్ అంతా కూడా బొబ్బలు వచ్చేసి స్కిన్ కూడా ఏదో వచ్చేసిందని చెప్పాడు. వాళ్ళ అబ్బాయి లోకేష్ అయితే 6 కిలోమీటర్లు బరువు తగ్గాడంట. 6 కేజీలు అంటే వీడి మందం అయితే 6 కిలోమీటర్లు బరువు తగ్గాడని చెబుతాడు వాళ్ళ నాన్న. కాబట్టి ఆవిడ భువనేశ్వర్ గారు వచ్చి మా ఆయనకి వేడి నీళ్ళు ఇవ్వట్లా, జైల్లో వేడి నీళ్ళు ఇస్తారా? దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టగా ఎవరు కొడతారు? ఆయన దోమలు పగబట్టి ఉంటాయి, దోమల మీద దండయాత్రను కత్తి పట్టుకు తిరిగాడు. మనందరం కూడా చూసాం, పెద్ద కత్తి పట్టుకుని కట్టౌట్లు పెట్టారు. దోమల మీద దండయాత్ర చంద్రబాబు వస్తే చేసేది. ఇంకుడు గుంటలో మీ ఇంట్లో మీరు గుంట తవ్వి దాంట్లో గులకరాళ్ళు వేసుకోండి, మీ వాన భూమిలోకి వెళ్ళాలి, ఆ నీళ్ళే మీరు వాడుకోవాలి, ఎందుకంటే వర్షాలు పడవు. ఇంకోటి ఏదో పెడతాడు, అదేంటి ఇంకుడు గుంటలు కాకుండా నీరు చెట్టు మీ పొలంలో మీరే గొయ్యి తవ్వుకుని ఆ గోతులో నీళ్లు పెట్టుకుని వాన పడినప్పుడు ఆ నీళ్ళతో మీరు వ్యవసాయం చేసుకోవాలి, ఎందుకంటే ఆయన ఉంటే వానలు పడవు. కాబట్టి నీరు చెట్టు, ఇంకుడు గుంటలో, ఈ దోమల మీద దండయాత్రలో డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎయిర్ గన్లు పెట్టి అనంతపూర్లో వాటర్ గన్లు పెట్టి కొట్టాడు, చేలో కట్టి మొత్తం గన్నులు, ఎయిర్ గన్నులతో వాటర్తో మొత్తం పంట అంతా పండించానని చెప్పడం, ఇటువంటి పనికిరాని చెత్త కార్యక్రమాలు చేస్తారు. ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంది. ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఆయనకి
బ్రెయిన్ పని చేయట్లేదు, ఒకటి మతిమరుపు వచ్చింది. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది రేపే మర్చిపోతాడు. రెండు, ఆయన కిడ్నీలు, లివర్లు, హార్ట్ అన్నీ కూడా సరిగ్గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక 76 సంవత్సరాలు ఉన్నటువంటి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే ఈ రాష్ట్రం కూడా రోగిష్టి రాష్ట్రం లాగా మనందరికి కూడా రోగిష్టి పరిపాలనతో మనందరినీ కూడా